హోంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకే మరొకసారి వెరలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ దయ వల్లనే. తండ్రి, నీ చిత్తమైతే మీ చిత్తానుసారంగా మేము జీవించుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ దినకాల సమయాన్ని మమ్మలను అందరినీ మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేనే నా చిత్తానుసారముగా నా అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మరొకసారి చదువుకుందాము. నేనే నా చిత్తానుసారముగా నా అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుని పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, మన యేసయ్య ఏమంటున్నాడు? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నానని మన పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, మనము ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదండి. జీవితంలో ఎన్నో పాపాలు కానీ, ఎన్నో అబద్ధాలు కానీ, మరి ఎన్నో చేసి మనం ఉంటాం. మనం ఒక చిన్న అబద్ధం ఆడినా కానీ మనము పాపం చేసిన క్రిందనే అని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. మరి దేవుడు ఏమంటున్నాడంటే, అబద్ధములాడు పెదవులు నాకు హేయములు అని పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదండి. మరి మనం ఎన్నో చిన్న అబద్ధాలైనా పెద్ద అబద్ధాలైనా ఏదో ఒక విషయంలో ఆ పరిస్థితిని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మనము చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాము. అది కూడా మనం ఒక చేసిన పాపమే. ఇంకేమంటుండు? మనం ఎన్నో పాపాలు చేసినా కానీ నీ అతిక్రమములను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నానని మన యేసయ్య పలుకుతున్నాడు. మరి చూడండి, మనము చేసిన పాపాల వల్ల, మనము చేసిన తప్పుల వల్ల, మనము నడిచిన తప్పుడు నడకల వల్ల మరి దేవుడు మరి సిలువలో, కల్వరి కొండలో సిలువ పైన మరి మరణించినాడు. ఈ లోకంలో ఎవరైనా మరణించగలుగుతారండి? మనం చేసిన పాపాల వల్ల, మనం చేసిన తప్పుల వల్ల ఎవరైనా మరణించగలుగుతారండి? మనకి ఎంత గొప్ప యేసయ్య ఉన్నాడు కదండి. మరి మనము తల్లిదండ్రులు ఎవరైనా ఒక చిన్న మనం ఏమైనా తప్పు చేసినా కానీ మన తల్లిదండ్రులు కూడా క్షమించలేరు. మన అన్నదమ్ములే కానీ, మన అక్క చెల్లెలే కానీ, ఒకవేళ మనకు పుట్టిన పిల్లలే కానీ తప్పులు చేసినా మనం క్షమించలేము ఒక్కొక్కసారి. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఎన్ని తప్పులు చేసినా, మరి ఎన్ని మోసాలు చేసినా కానీ మరి దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. ఇంత గొప్ప జీవితం మనకి ఇచ్చాడు కదండి యేసయ్య. మరి అలాంటి గొప్ప దేవుడిని మనము ఏ రీతిగా స్తుతిస్తున్నాము, ఏ రీతిగా ఆరాధిస్తున్నాము అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసిన పాపాల వల్ల దేవుడు శిలువలో మరణించినాడు. మనం చేసిన తప్పుల వల్ల మరి దేవుని చేతిలో మరి మేకులు కొట్టినారు. మనం నడిచిన తప్పు నడకల వల్ల దేవుని కాళ్ళలో శిలువలు కొట్టినారు, మేకులు కొట్టినారు. చూడండి, మరి ఎంత గొప్ప మరి మనకొచ్చే మరణ శిక్షను దేవుని పైన వేసుకొని మరి మరణించినాడు. మరలా మనం చేసిన పాపాల వల్ల దేవుడు ఎంత మాత్రం మనకు ఆ శిక్ష రాకూడదనేసి దేవుడు మరణాన్ని కూడా జయించి తిరిగి లేచినాడు. మరి తన ప్రాణాన్ని పెట్టుకునే శక్తిని కూడా దేవునికి ఉంది. ప్రాణాన్ని తీసే శక్తి, ప్రాణాన్ని మరలా తెచ్చుకునే శక్తి కూడా కేవలం మన యేసయ్యకొక్కరికే ఉంది. ఇంకెవరికైనా ఉంటుందండి అలాంటి శక్తి? మనుషులమైన మనకైతే మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. ఎంతో మరి చనిపోయిన వారిని కూడా దేవుడు లేపినాడు, గుడ్డివారిని స్వస్థపరిచినాడు, కుంటివారిని స్వస్థపరిచినాడు, చనిపోయిన వారిని కూడా దేవుడు లేపినాడంటే ఎంత గొప్ప మనకు యేసయ్య ఉన్నాడు చూడండి. మరి అలాంటి దేవుణ్ణి మనం ఎలాంటి తప్పులు చేయకుండా మన భయంతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మరి దేవుడు మన పట్ల కూడా మరి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మరి నా బిడ్డలు చూడండి, నేను చెప్పిన ప్రకారంగా నడుస్తున్నారు, నా చిత్తానుసారంగా నా బిడ్డలు ఉంటున్నారు అనేసి దేవుడు కూడా మన పట్ల మరి ఎంతో సంతోషంతో, ఆనందంతో ఉంటున్నాడు. తర్వాత ఇంకేమంటుండంటే, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును అనేసి అంటున్నాడు. చూడండి, మనం ఎన్నో పాపాలు చేసినా కానీ దేవుడు ఏమంటుండు? నీ పాపాలు నేను అస్సలు జ్ఞాపకం చేసుకును అనేసి పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మన పిల్లలు తప్పులు చేస్తే మనం క్షమిస్తామా? ఒక్కొక్కసారి కోపంతో, ఆవేశంతో బిడ్డలు కొడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం మన పిల్లల్ని.
మరలా ఆ కోపం తగ్గగానే మరలా మన పిల్లల్ని మనము ప్రేమిస్తూ ఉంటాం, దగ్గర తీసుకుంటూ ఉంటాం. కానీ ఆ సిచ్యువేషన్, ఆ కోపంలో, ఆ క్షణంలో మనము బిడ్డల్ని మరి శిక్షించాలని, కొట్టాలని మనము చేస్తూ ఉంటాం. కానీ అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద తప్పులు చేసినా మరి మన దేవుడు మనకి ఎంత శిక్ష వేయించాలండి. కానీ అలా వేస్తున్నాడు దేవుడు. మనకు ఒక చిన్న దెబ్బ తగిలిన కానీ దేవుడు తట్టుకోలేడు. మనకి మీరు మొయ్యవలసిన భారమే మీ పైన మోపుతా అనేసి అంటున్నాడు దేవుడు. మనం మొయ్యలేని భారం మన పైన మోయలేడు. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, మనకి ఎన్నో బాధలు వస్తాయి. ఆయనను మనము ఎంతో నిస్పృహకు గురవుతూ ఉంటాం, మనం ఎంతో నిరాశకు గురవుతూ ఉంటాం. అయ్యో దేవా, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా అనేసి మనం ఎంతగానో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకును అని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుడు మన పాపాలను ఎంత మాత్రం కూడా జ్ఞాపకం చేసుకోడంట. ఒకవేళ మనం చేసిన తప్పులు కానీ పాపాలు కానీ దేవుడు ఒకవేళ గుర్తుపెట్టుకుని ఉంటే మనము ఈ రీతిగా జీవించగలుగుతామండి? అసలు జీవించలేం. ఒక్క క్షణం కూడా మనము బ్రతకలేం. అసలు మనం శ్వాస కూడా తీసుకోలేము. మరి ఈ లోకంలో చూడండి, ఒకవేళ మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళ ఆఫీసులలో చూడండి, మరి వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ లోపల ఎంతో స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ వాళ్ళని క్షమించరు. ఆ ఫైళ్ళలో ఏ చిన్న మిస్టేక్ అయినా కానీ ఇది ఎందుకు చేసినాం అనేసి ఇంకా కోపంతో, ఆవేశంతో వారిని తిడుతూ ఉంటారు. ఇంకొక కొంతమంది అయితే ఆ జాబ్ నుండి కూడా వారిని తీసేస్తూ ఉంటారు. మరి తీసేసినప్పుడు బిడ్డలు ఎంతో బాధపడతారు. అయ్యో, నేను చేసిన చిన్న తప్పే కదా, నన్ను ఎందుకు క్షమించలేదు మా బాస్ కానీ, మా సార్ కానీ, మా ఆఫీసర్ కానీ ఎందుకు క్షమించలేదు అనేసి ఒక్కొక్కసారి ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ ఆ రీతిగా దేవుడైతే ఏమంటున్నాడనంటే, నేనైతే మీ పాపాలను జ్ఞాపకం చేసుకున్నాను అనేసి దేవుడు అంటున్నాడు. మరి మానవ సహజం కాబట్టి మనం గుర్తు చేసుకొని, ఇప్పుడు వేరే దగ్గర కూడా ఏమైనా గొడవలైనా ఏదైనా చేసినా ఇలాంటి ఒక్కొక్కసారి మనకు బాధలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడకూడదు. ఆ రోజు వాళ్ళు తిట్టినారు కదా, ఆ రోజు మనకి ఈ రీతిగా చేసినారు కదా, మనకు మోసం చేసినారు కదా, వాళ్ళతో మాట్లాడవద్దు ఎదురు పడ్డప్పుడు అనేసి మనం అనుకుంటాం. కానీ మనం గుర్తుంచుకుంటాం. ఎప్పుడో జరిగిన విషయం కూడా ఆ రోజు ఆ సిచ్యువేషన్లో వారు ఎదురుపడ్డప్పుడు మనం గుర్తుపెట్టుకొని అది మనం గుర్తు చేసుకుంటాం. కానీ దేవుడైతే ఆ రీతి అనట్లేదు. నేను మీ పాపాలను అస్సలు జ్ఞాపకం చేసుకుని అనేసి అంటున్నాడు. ఎంత గొప్ప మాట అంటున్నాడు కదండి మన యేసయ్య. మనమైతే అనగలుగుతామా? మనము అనగలుగుతామా? అనలేము. కానీ దేవుడు ఏమంటున్నంటే, నీ పాపాలను నేను అసలు జ్ఞాపకం చేసుకున్నాను అనేసి అంటున్నాడు. మరి అలాంటి దేవుడు ఏ రీతిగా మనల్ని క్షమిస్తున్నాడో మరి మనం కూడా క్షమించి ఇతరులు కూడా క్షమించే మంచి మనసు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన మొర ఆలకిస్తాడు, మన మనవి వింటాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తా అనేసి దేవుడు అంటున్నాడు. నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేస్తాను. ఇంకా ఏమంటుండు, నీ పాపంలో నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకున్నాను అనేసి అంటున్నాడు. మరి దేవుని పట్ల మనము దేవుని చిత్తానుసారంగా మనం నడిచినట్లయితే మన పాపాలు కూడా దేవుడు క్షమించి మన పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.